ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం బేసిక్ ఇంట్రొడక్షన్ గురించి నేర్చుకుందాం. అవి ఏంటంటే ఎక్సెల్ అంటే ఏంటి, ఎక్సెల్ ఎలా యూజ్ అవుతుంది, ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలి, అంటే ఎక్సెల్ని ఎన్ని వేస్లో ఓపెన్ చేయొచ్చు, ఎక్సెల్ ఓపెన్ అయ్యాక ఎక్సెల్లో ఏ ఆప్షన్ని ఏ నేమ్తో పిలుస్తారో ఇప్పుడు మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్సెల్ అంటే ఏంటి. ఎక్సెల్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ద్వారా ప్రొవైడ్ చేయబడిన ఎక్సెల్ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్. ఈ ఎక్సెల్ మనకి ఎలా యూజ్ అవుతుంది, ఎక్సెల్లో మనం డేటా ఎంట్రీ చేయొచ్చు, డేటాపై క్యాల్కులేషన్ చేయొచ్చు, డేటా అనలైజ్ చేయొచ్చు, డేటాపై రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, డేటాపై చార్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే క్రియేట్ చేయొచ్చు. అలా చాలా రకాలుగా మనం వర్క్స్ అనేది చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఇప్పుడు ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. మీ అందరికి తెలిసే ఉంటుంది ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలో. అయినా కానీ ఎక్సెల్ని ఎన్ని వేస్లో ఓపెన్ చేయొచ్చో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఈ ఎక్సెల్ ఫైల్ని క్లోజ్ చేసి మనం ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ బటన్పై క్లిక్ చేసి ఇందులో ఎక్సెల్ సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేసి ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. లేదా ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంది చూడండి, ఇక్కడ సెర్చ్ బార్లో ఎక్సెల్ అని టైప్ చేసి కూడా మనం ఎక్సెల్ని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా. లేదంటే మన విండోస్ రన్ కమాండ్లకు వెళ్ళి కూడా ఎక్సెల్ని ఓపెన్ చేయొచ్చు. కీబోర్డ్లో విండోస్ ఆర్ ప్రెస్ చేశారంటే మనకి విండోస్ రన్ కమాండ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ చేశారంటే మనకి ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ బ్లాంక్ వర్క్బుక్తో పాటు కొన్ని టెంప్లేట్ డిజైన్స్ కూడా డిఫాల్ట్గా వస్తాయి. ఈ టెంప్లేట్ డిజైన్స్ని మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాంక్ వర్క్బుక్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రీసెంట్ ఫైల్స్ కనిపిస్తాయి. మనం రీసెంట్గా ఏ ఎక్సెల్ ఫైల్స్ యూజ్ చేసామో ఆ ఫైల్స్ కనిపిస్తాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఓపెన్ న్యూ అంటే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అకౌంట్ ఫీడ్బ్యాక్ ఆప్షన్స్లో మనకి ఎక్సెల్లో ఉండే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అకౌంట్ అనేది మనం ఎక్సెల్ అనేది ఏ వర్షన్ యూజ్ చేస్తున్నామో ఆ వర్షన్ అనేది ఇక్కడ అకౌంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్లాంక్ వర్క్బుక్లోకి వెళ్దాం. చూడండి, మనకి ఎక్సెల్ ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మొత్తం స్ప్రెడ్ షీట్ అంటారు. ఇక్కడ మనకి బాక్సెస్గా కనిపిస్తున్నాయి చూడండి, వీటిని సెల్స్ అంటారు లేదా సెల్స్ అంటారు. ఈచ్ సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని నేమ్ బాక్స్ అంటారు. చూడండి, మన కర్సర్ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మనకి నేమ్ బాక్స్ అని డిస్ప్లే అవుతుంది. నేమ్ బాక్స్ అంటారు దీన్ని. ఇందులో మనకి ఆ సెల్ అడ్రస్ కనిపిస్తుంది. చూడండి, ఆ సెల్ అడ్రస్ వచ్చి F6. ఇప్పుడు మనం వేరే సెల్ సెలెక్ట్ చేసామంటే చూడండి ఆ సెల్ అడ్రస్ కనిపిస్తుంది. D5 చూడండి, C5, E4. ఇక్కడ మనకి సెల్ అడ్రస్ అనేది మనకి కాలం అండ్ రోతోని లింక్ అయి ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ మనకి సెల్ అడ్రస్ ఏంటి, E4 అనేది కాలం E, రో 4. ఇలా మనకి ప్రతి సెల్ అనేది కాలం అండ్ రోతోని లింక్ అయి ఉంటుంది. అంటే ప్రతి సెల్ అడ్రస్ అనేది మనకి కాలం అండ్ రో అడ్రస్ ఉంటుంది. చూడండి, దీని అడ్రస్ వచ్చి F5. F మీన్స్ కాలం, 5 మీన్స్ రో, F5. అలానే ఇక్కడ దీన్ని ఫార్ములా బార్ అంటారు. చూడండి, మన కర్సర్ ఇందులోకి తీసుకొచ్చినప్పుడు మనకి ఫార్ములా బార్ అని కనిపిస్తుంది మెసేజ్ అనేది. దీని ఫార్ములా బార్ ఎందుకంటారంటే మనం సెల్లో ఏ వాల్యూ ఎంటర్ చేసినా ఆ వాల్యూ అనేది మనకి ఫార్ములా బార్లో డిస్ప్లే అవుతుంది. అలానే మనం సెల్లో ఏదైనా ఫార్ములా ఎంటర్ చేసామంటే మనకి ఆ సెల్లో ఆ ఫార్ములాకి సంబంధించిన రిజల్ట్ కనిపిస్తుంది. కానీ అదే మనకి ఫార్ములా బార్లో ఆ సెల్పై అప్లై చేసిన ఫార్ములా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను 20 చూడండి, మనం ఆ సెల్లో 20 వాల్యూ ఇచ్చాం కాబట్టి, నంబర్ వాల్యూ ఇచ్చాం కాబట్టి మనకి ఫార్ములా బార్లో 20 కనిపిస్తుంది. ఇక్కడ నేను ఈక్వల్ టు 20 ప్లస్ 20 ఎంటర్. చూడండి, మనకి 20 40 టోటల్ రిజల్ట్ అనేది వచ్చింది ఈ సెల్లో. మనకి ఇప్పుడు ఈ సెల్లో టోటల్ రిజల్ట్ కనిపిస్తుంది 40 అని. ఇక్కడ ఫార్ములా బార్లో ఏం కనిపిస్తుంది, ఆ సెల్పై అప్లై చేసిన ఫార్ములా కనిపిస్తుంది. చూడండి, ఆ సెల్పై యాడ్ అయిన రిజల్ట్ కనిపిస్తలేదు, ఫార్ములా కనిపిస్తుంది. ఇందుకని దీన్ని ఫార్ములా బార్ అంటారు. అలానే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో బార్ కనిపిస్తుంది చూడండి, దీన్ని టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ పై మనకి ఇక్కడ ఎక్సెల్ కనిపిస్తుందిగా. మనం ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసాం కాబట్టి ఎక్సెల్ అని డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఎక్సెల్ ఫైల్ పై. ఇక్కడ మనకి బుక్ 1, మనం ఈ ఎక్సెల్ ఫైల్కి నేమ్ ఇచ్చేదాకా ఎక్సెల్ అనేది ఆ ఎక్సెల్ ఫైల్కి డిఫాల్ట్గా ఒక నేమ్ ఇస్తుంది.
అది బుక్ 1 అని ఇస్తుంది. ఇక్కడ మనకి సేవ్, అండు, రీడు ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. చూడండి, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఈ ఆప్షన్స్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇక్కడ మనకి ఫైల్ కనిపిస్తుందిగా, దీన్ని ఫైల్ మెనూ అంటారు. అలానే ఇక్కడ మనకి ఫైల్ నుంచి ఇక్కడ హెల్ప్ వారికి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ని రిబ్బన్ ట్యాబ్స్ అంటారు, లేదా మెనూ ట్యాబ్స్ కూడా అనొచ్చు. రిబ్బన్ ట్యాబ్స్ అంటారు. మనకి ఈచ్ ట్యాబ్లో సపరేట్గా గ్రూప్స్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫోన్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్. ఇక్కడ మనకి గ్రూప్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే, ఎవ్రీ గ్రూప్ మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది చూడండి, ఆ లైన్ ద్వారా మన గ్రూప్స్ అనేది డివైడ్ అవుతాయి. క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫోన్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నంబర్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, ఇలా ఈచ్ ట్యాబ్లో మనకి గ్రూప్స్ ఉంటాయి. టేబుల్స్ గ్రూప్, యాడిన్స్, చార్ట్స్, ఇలా ఈచ్ ట్యాబ్లో మనకి గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ని కమాండ్స్ అంటారు, లేదా ఆప్షన్స్ అంటారు. అలానే ఇక్కడ మనకి సర్చ్ బార్ కనిపిస్తుంది చూడండి, ఈ సర్చ్ బార్ అనేది ఎక్సెల్ 2021 లేదా ఎక్సెల్ 365 యూజ్ చేస్తే మాత్రం ఇలా సర్చ్ బార్ కనిపిస్తుంది టైటిల్ బార్పై. ఈ సర్చ్ బార్ వల్ల యూజ్ ఏంటంటే, మనం ఈ సర్చ్ బార్లోంచి మనకు కావాల్సిన ఆప్షన్ని సెర్చ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనకి క్రాస్ మార్క్ కనిపిస్తుంది చూడండి, దీనిపై క్లిక్ చేసామంటే మన ఎక్సెల్ ఫైల్ అని క్లోజ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసామంటే మ్యాక్సిమైజ్ అవుతుంది ఫైల్ అనేది, ఇక్కడ క్లిక్ చేసామంటే మినిమైజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి మన రిబ్బన్ని హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. ఇక్కడ అనౌన్స్మెంట్ కనిపిస్తుంది కదా, ఇది లేటెస్ట్ వర్షన్లోనే ఉంటుంది ఇప్పుడు. అలానే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ABCDEFGH, వీటిని కాలమ్స్ అంటారు. ABCDEFGH వీటిని కాలమ్స్ అంటారు. అలానే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 వీటిని రోస్ అంటారు. 1 2 3 4 5 6 వీటిని రోస్ అంటారు. ఇప్పుడు అలానే షీట్ అంటే వర్క్ షీట్. ఇక్కడ మనకి షీట్ 1 కనిపిస్తుంది చూడండి, దీన్ని వర్క్ షీట్ ట్యాబ్ అంటారు, లేదా షీట్ ట్యాబ్ అంటారు. మనం ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఎక్సెల్ ఫైల్లో షీట్కి నేమ్ అనేది షీట్ 1 అనేది డిఫాల్ట్గా యాడ్ అవుతుంది. ఇక్కడ మనం మోర్ షీట్స్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ నుంచి చూడండి, దానిపై క్లిక్ చేసామంటే చూడండి మనకి 1 మోర్ షీట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి షీట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ మళ్ళీ ప్లస్ సైన్ పై క్లిక్ చేశారంటే 3 చూడండి, షీట్ 1 2 3. ఇప్పుడు అలానే మన ఎక్సెల్ ఫైల్లో యాక్టివ్ షీట్ని దేన్ని అంటారంటే, మనం ఏ షీట్ పై అయితే వర్క్ చేస్తామో ఆ షీట్ని యాక్టివ్ షీట్ అంటారు. చూడండి, ఇక్కడ నేను షీట్ 3 సెలెక్ట్ చేసి ఇందులో నేను సమ్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. దీన్ని యాక్టివ్ షీట్ అంటారు. మనం ఏ షీట్లో అయితే వర్క్ చేస్తామో ఆ షీట్ని యాక్టివ్ షీట్ అంటారు. అలానే యాక్టివ్ సెల్ దేన్ని అంటారంటే, మనం ఈ టోటల్ స్ప్రెడ్ షీట్లో ఏ సెల్ని అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ని యాక్టివ్ సెల్ అంటారు. చూడండి, మనం ఈ సెల్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ సెల్ అనేది యాక్టివ్ సెల్. ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేసాం, ఈ సెల్ అనేది యాక్టివ్ సెల్. అలానే మనం సెల్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఆ సెలెక్షన్లో ఇక్కడ డాట్ అనేది కనిపిస్తుంది చూడండి, ఈ డాట్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. చూడండి, ఆ డాట్ పైకి మన మౌస్ పాయింటర్ తీసుకెళ్ళినప్పుడు మనకి బ్లాక్ కలర్ ప్లస్ మార్క్ కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు దాన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. ఆ డాట్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. అలానే ఇక్కడ మనకి వర్క్ షీట్ ట్యాబ్స్ కింద ఒక బార్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ రెడీ, ఇక్కడ ఐకాన్ కనిపిస్తుందిగా, ఈ ఐకాన్ని మ్యాక్రో రికార్డింగ్ ఐకాన్ అంటారు. ఇక్కడ బార్ కనిపిస్తుందిగా, దీన్ని స్టేటస్ బార్ అంటారు. చూడండి, ఇక్కడ స్టేటస్ బార్ పై మనకి ఇక్కడ నార్మల్ స్ప్రెడ్ షీట్, ఇది పేజ్ లేఅవుట్, ఇది పేజ్ బ్యాక్ ప్రివ్యూ. ఇక్కడ మనకి జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎక్సెల్ ఫైల్ అనేది డిఫాల్ట్గా 100% జూమ్లో ఉంటుంది. మనం ఇక్కడ ప్లస్ సైన్ అండ్ మైనస్ సైన్ పై క్లిక్ చేసి మన వర్క్ షీట్ని జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మనం వర్క్ షీట్ అనేది 400% వరకే జూమ్ ఇన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను దీనిపై క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేస్తాను. చూడండి, మనం 400% వరకే జూమ్ ఇన్ చేయొచ్చు. జూమ్ అవుట్ అనేది ఓన్లీ 10% వరకే చేయొచ్చు. చూడండి, డ్రాగ్ చేస్తాను, మనం 10% వరకే జూమ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సైన్ పై క్లిక్ చేసామంటే మనకి జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది, మైనస్ పై క్లిక్ చేసామంటే జూమ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం వర్క్ చేసిన ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేయాలంటే ఇక్కడ మనకి సేవ్ బటన్ ఉందిగా, దీనిపై క్లిక్ చేసి సేవ్ చేయొచ్చు. లేదా ఇక్కడ ఫైల్ పై క్లిక్ చేసి ఇందులో మనకి సేవ్ లేదా సేవ్ యాజ్, ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫైల్కి నేమ్ ఇచ్చి సేవ్ చేయొచ్చు. సేవ్ పై క్లిక్ చేస్తాను, సేవ్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఏ లొకేషన్లో సేవ్ చేస్తారు అనేది అడుగుతుంది. ఇక్కడ నేను బ్రౌజ్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తాను.
సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఫైల్కి నేమ్ అవుతుంది చూడండి. మనకి ఇక్కడ డిఫాల్ట్గా బుక్ 1 ఉందిగా, ఆ నేమ్తో కావాలంటే ఆ నేమ్తో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మై ఎక్సెల్ వర్క్ అని ఇచ్చి ఇక్కడ సేవ్ యాజ్ టైపు మనం న్యూ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడల్లా మనకు ఆ ఎక్సెల్ ఫైల్ అనేది డిఫాల్ట్గా ఎక్సెల్ వర్క్ బుక్లోనే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి దాని ఫైల్ ఎక్స్టెన్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశారంటే ఇందులో మనకి ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. చూడండి ఇది మనకి డిఫాల్ట్గా ఎక్సెల్ వర్క్ బుక్ డిఫాల్ట్గా వస్తుంది ఈ ఆప్షన్. ఇక్కడ మనకి ఎక్సెల్ మ్యాక్రో అనేబుల్ వర్క్ బుక్, ఈ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఎక్సెల్ వర్క్ బుక్లో మ్యాక్రోని రికార్డ్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా VBA కోడ్ని అప్లై చేసినప్పుడు కానీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్సెల్ బైనరీ వర్క్ బుక్, ఎక్సెల్ 97 to 2003 వర్క్ బుక్, ఇలా చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెల్ ఫైల్ని ఏ ఎక్స్టెన్షన్లోకి సేవ్ చేయాలనుకుంటామో ఆ ఎక్స్టెన్షన్ ఇక్కడ నుంచి సేవ్ యాజ్ టైప్లో సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ పై క్లిక్ చేసి సేవ్ చేయొచ్చు ఆ ఎక్సెల్ ఫైల్ని. చూడండి మనకి ఇక్కడ టైటిల్ బార్ పై ఆ ఎక్సెల్ ఫైల్కి ఇచ్చిన నేమ్ అనేది యాడ్ అయింది, మై ఎక్సెల్ వర్క్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించిన ఎక్సెల్ ఇంట్రొడక్షన్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.